దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు శాంతి చర్చలు కొనసాగుతుండగానే ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ మధ్య మాస్కోలోని రష్యా అధ్యక్షుడి నివాసంపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో ఆరోపించింది. తాజాగా ఉక్రెయిన్ పై అత్యాధునిక క్షిపణితో రష్యా దాడి చేసింది. ధ్వని కంటే 12 రెట్లు వేగంగా ప్రయాణించే ఉరప్నిక్ బాలిస్టిక్ క్షిపణితో పశ్చిమ లివర్ ప్రాంతంపై గురువారం అర్ధరాత్రి విరుచుకుపడింది. రష్యా అధ్యక్షుడు ఇంటిపైకి దాడికి ప్రతీకారంగా ఈ క్షిపణులు ప్రయోగించినట్లు మాస్కో రక్షణ శాఖ మంత్రి ప్రకటించాడు. రష్యాపై ఆంక్షల బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపిన మర్నాడే ఈ దాడి జరగడం అనేది గమనార్హం. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్ కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. కానీ క్షిపణి ఖచ్చితంగా ఏ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలైతే రష్యా వెల్లడించలేదు. ఉక్రెయిన్ భూభాగం, గ్యాస్ నిల్వలపై ఈ దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. తాజా పరిణామాలపై స్పందించిన ఉక్రెయిన్ అధికారులు దాడిలో 4 చనిపోగా మరో 22 మంది గాయపడినట్లు తెలిపారు. ఉరప్నిక్ క్షిపణి నాటో సరిహద్దుల సమీపంలో పడిందని, ఇది ఐరోపా భద్రతకు పెనుముప్పు అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబహా మాట్లాడారు. అలాగే ఈ క్షిపణితో పాటు 12 బాలిస్టిక్, 22 క్రూయిజ్ సహా మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లతో రష్యా దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈ దాడి జరిగిన కొద్ది గంటల తర్వాతే దేశాన్ని అప్రమత్తం చేసిన అధ్యక్షుడు రష్యా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడే ఉద్దేశంతో ఉందని అన్నారు.